ఓం శ్రీ వారాహి దేవతాయే నమః. వరాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారము అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. ఈమెను సప్తమాతృకల్లో ఒక ఆమెగాను, దశ మహావిద్యల్లో ఒక ఆమెగాను కొలుస్తారు. ఈమె వరాహముఖాన్ని కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. నేపాల్లో ఈమెను బారాహి అంటారు. ఈ అమ్మవారి ఆయుధాలు త్రిశూలము, ఖడ్గము. వాహనాలు గేదె, సింహము, పులి, గుర్రము. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతుల్లో కూడా పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మకం కూడా ఉంది. మార్కండేయ పురాణంలోని దేవి మహాత్మ్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారము దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవించాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలాగా వారాహస్వామి నుండి వరాహి ఉద్భవిస్తుంది. వరాహి వరాహ రూపంలో చేతిలో ఖడ్గము, చక్రంతో వర్ణించబడి ఉంది. రక్తబీజుడిని చంపడం కోసము దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి కింది వరుసలో కుడివైపున అంటే ఎరుపు వర్ణం చర్మంతో గేదె వాహనంగా, చేతుల్లో ఖడ్గము, డాలు, అంకుశము ఆయుధాలుగా కలిగి ఉన్నారు. దేవి మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారము రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసమని రమ్మనమని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణ ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారము వారాహి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడుతోంది. దేవి భాగవత పురాణ ప్రకారము వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలు ఉన్నారని తెలుపుతోంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారాన్ని కావిస్తుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారము వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారము అసూయ అనే వికారానికి అధిదేవత అని చెప్పబడుతోంది. మత్స్య పురాణం ప్రకారము ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారము ఈమె అంధకాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు సహాయం కోసమని శివుడి ద్వారా సృష్టించబడుతుంది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుల్లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తూ ఉంటాడు. దేవి పురాణము వారాహి దేవిని విచిత్రంగా వారాహస్వామికి తల్లిగా అంటే వరాహజన్నిగా వర్ణించుతుంది. సర్వం శ్రీ వరాహదేవి చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.